ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భోగి పండుగ వేళ ఒక్కసారిగా వేడి పెరిగింది. పల్నాడు జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జాగా కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఆయన తాజాగా తన టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా తిరిగి సొంత గూటికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం అధికార కూటమికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోలుకొని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాగా కృష్ణమూర్తి బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల సమయంలో కొన్ని సమీకరణాల వల్ల ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే అక్కడ ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా తిరుమల బాలాజీ నగర్ ఫ్లాట్ కేటాయింపుల వ్యవహారంలో తమపై వస్తున్న ఆరోపణలు, మీడియా కథనాలపై ప్రభుత్వం వివరించిన తీరుతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వాస్తవాలు తెలుసుకోవడమేకుండానే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడం తనను అవమానించడమేనని భావించిన జాగా వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. భోగి మంటల సాక్షిగా ఆయన అనుచరులతో జరిపిన అంతర్గత చర్చలో కీలక ప్రకటన చేసినట్టు తెలిసింది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే శుభముహూర్తం చూసుకుని తాడేపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో కండువా కప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీలో ఉన్న సమయంలో తనకు దక్కిన గౌరవం మరియు బీసీ నేతగా జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది నెలల్లోనే ఇంతటికీ కీలక నేత బయటకు వెళ్లడం పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం. ముఖ్యంగా బీసీ ఓట్లు బ్యాంకుపై పట్టు సాధించాలని చూస్తున్న టీడీపీకి జాగా కృష్ణమూర్తి నిర్ణయం పెద్ద ఎదురు దెబ్బ. పల్నాడు ప్రాంతంలో జాగాకు ఉన్న కేడర్ అంతా ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ బాట పట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ పరిణామాన్ని ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. ఈ సీనియర్ నేత తిరిగి పార్టీలోకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో కేడర్కు కొత్త ఊపిరి పోసుకున్నట్లవుతుందని వైసీపీ భావిస్తుంది. జాగా వంటి బలమైన నేతలు పార్టీని వీడడం వల్ల గత ఎన్నికల్లో నష్టం జరిగిందని, ఇప్పుడు వారు తిరిగి రావడం వల్ల పార్టీ మళ్లీ పుంజుకుంటుందని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద భోగి పండుగ వేళ జాగా కృష్ణమూర్తి ఇచ్చిన ఈ షాక్ ఏపీ రాజకీయాల్లో సంక్రాంతి తర్వాత మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.